వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని టీడీపీ వ్యతిరేకిస్తుందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. ఇప్పుడు కూడా అదే ధోరణితో వ్యవహరిస్తుందని, టోఫెల్ శిక్షను రద్దు చేయడం పేద విద్యార్థులకు అన్యాయం చేయడమేనని అన్నారు. అమ్మఒడి పథకాన్ని అమ్మకు వందనమని పేరు మార్చారని, స్కూలు తెరిచి 2 నెలలు అవుతున్నా ఆ పథకం గురించి మాట్లాడడం లేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సాకులు చూపుతున్నారని సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం పాఠశాలను పటిష్టం చేస్తున్నారా, నిర్వీర్యం చేస్తున్నారా? కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంగ్లీష్ మీడియాన్ని రద్దు చేయడం దుర్మార్గమన్న ఆయన ఈ విషయంపై ఉద్యమిస్తామని హెచ్చరించారు. వాళ్ళ అసెంబ్లీ సాక్షిగా కూడా విద్యాశాఖ మంత్రి గారు కొన్ని విషయాలు చెప్పడం కూడా మనం విన్నాం. అందులో ప్రధానంగా 4 అంశాలు అందరినీ విస్మయానికి గురి చేస్తూ ఉన్నాయి, ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్నటువంటి పేద ప్రజల పిల్లలు, మరి ముఖ్యంగా మధ్యతరగతి పిల్లల మరి వారి యొక్క భవిష్యత్తు గురించి కొంచెం ఆందోళన పడుతున్నటువంటి విషయం ఈరోజు మనం గమనించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాం. ఉదాహరణకు ఈ 50 రోజుల్లో వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ప్రధానంగా గవర్నమెంట్ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం గురించి మొదటి నుంచి వాళ్ళు టీడీపీ నాయకులు కానివ్వండి, టీడీపీ పార్టీ కానివ్వండి, వాళ్ళ యొక్క ఆలోచన విధానం కానివ్వండి, వాళ్ళకి సంబంధించినటువంటి కూటమి పార్టీలు కూడా కానివ్వండి, ఈ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టడానికి పూర్తిగా వాళ్ళు వ్యతిరేకత కనపరిచినటువంటి విషయం మనం చూసాం. చివరకు కోర్టులు సైతం వెళ్ళి కోర్టు గడప కూడా మరి దగ్గరికి వెళ్ళి తట్టి ఎటో విధంగా ఆపాలని ప్రయత్నం వాళ్ళు చేశారు. మళ్ళీ అదే ధోరణిని మరి కంటిన్యూ చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం, కనపడతా ఉంది. వారి మాటలు చూసి మరి వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి చూస్తే. రెండవది ఈ టోఫెల్ శిక్షణ ఎవరికి ఏం హాని చేస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు. ఈరోజు మరి ఎందుకు వాళ్లకు అది నచ్చలేదో నాకు అర్థం అవ్వట్లేదు. ఇది పూర్తిగా దీన్ని రద్దు చేయడం ఇది అనేది పూర్తిగా పేదలకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయం. పేద విద్యార్థులకు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్లకు తీవ్రంగా దెబ్బతీసే నిర్ణయంగా కనపడతాం. ఇక మూడవది మన బడి నాడు నేడు. వాటిని కూడా ఆ యొక్క కార్యక్రమాలను కూడా ఏదో ఒక వంక పెట్టి ఏదో ఒక సాకుతోటి ఆపాలని ప్రయత్నం చేయడం అనేది కూడా చాలా 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 దుర్మార్గం. మేము తల్లులకు మరి పిల్లలను బడికి పంపిస్తే ప్రతి తల్లికి డబ్బులు ఇస్తామనే కార్యక్రమాన్ని వాళ్ళు మారుస్తూ అమ్మకు వందనం అని చెప్పి అది ప్రతి పిల్లవాడి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది, 2 ఉంటే 3 ఉంటే ఎదుగు నీకు 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 60,000 కానివ్వండి, 75,000 కానివ్వండి, మరి 90,000 కానివ్వండి, ఎంతైనా కానీ అందరికీ మేము ఇస్తామని చెప్పినటువంటి కార్యక్రమం, ఆ యొక్క అమ్మఒడి కార్యక్రమాన్ని ఈరోజు పేరు మార్చి అమ్మకు వందనం అనే కార్యక్రమం వాళ్ళు పెట్టి అంతకన్నా మెరుగ్గా ఇస్తామని చెప్పి బళ్ళు తెలిసి 2 నెలలు అవుతా ఉంది. వాళ్ళు ప్రభుత్వం వచ్చి కూడా 50 రోజులు అవుతా ఉంది. ఇదిగో ఆ తల్లులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు, పిల్లలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని సడి చప్పుడు లేదు, దాని యొక్క జాడ కనపట్లేదు. మరి చావు కబురు చల్లగా అన్నట్టు ఈరోజు దాన్ని మళ్ళా ఇది సంవత్సరం మేము ఇవ్వటం లేదు అని చెప్పి ఏదో ఒక సాకు మళ్ళా ప్రతి కార్యక్రమం వెనక ఈ టీడీపీ యొక్క ఆలోచన విధానం యొక్క భావజాలం సాకులు చెప్తారు. విద్యార్థులు కష్టపడి చదవడంతో పాటుగా ఉన్న లక్ష్యాలతో ముందుకు వెళ్లాలని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక లోటులో ఉన్నప్పటికీ జూనియర్ కళాశాలల విద్యార్థుల కోసం 10 కోట్ల రూపాయలు వెచ్చించి టెక్స్ట్ బుక్స్ తో పాటు నోట్ బుక్స్ అందజేసిందని అన్నారు. కావున ప్రభుత్వం అందిస్తున్న ఈ సహకారాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ సూచించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని దామోదరం సంజీవయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో అధ్యాపకులను వినియోగించుకుని ఉన్నతంగా ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీవీఈఓ ప్రభాకర్ రావు, మున్సిపల్ కౌన్సిలర్లు కరుటూరి రమాదేవి, వలవల తాతాజీ, తెల్లగారపు జ్యోతి, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, నాయకులు పాల్గొన్నారు. నిజంగా మీరంతా కూడా చాలా బ్లెస్డ్ గా ఫీల్ అవ్వాలి. ఇలాంటి ఒక రిచ్ హిస్టరీ ప్రైడ్ ఉన్న కాలేజ్ లో మీరు చదువుతున్నారు కాబట్టి చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. అలాగే గవర్నమెంట్ కాలేజ్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ లో కానీ
టీచర్స్ లెక్చరర్స్ కానివ్వండి చాలా మంచి స్టఫ్తో ఉంటున్నారు, కానీ వాళ్ళకి సరైన మీల్స్ దొరకట్లేదు, వాళ్ళని ఛాలెంజ్ చేసేది దొరకట్లేదు. అది ఇప్పుడు ఎన్డీఏ అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి నాయకత్వంలో అది నిజం కాబోతా ఉంది. లోకేష్ గారు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ క్లియర్గా ఉన్నారు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ టీచింగ్ ఇవన్నీ కూడా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ గా ఉండాలని చెప్పి బేసిక్ నుంచి హై లెవెల్ వరకు కూడా చాలా ఫోకస్డ్ గా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు ఉన్నారు. మీకు ఈ రోజున ఆల్మోస్ట్ 10 crores వర్త్, 10 కోట్ల రూపాయల వర్త్ ఇలాంటి స్టూడెంట్స్ కి, ఇలాంటి కాలేజ్ చదివే స్టూడెంట్స్ కి స్కూల్స్ లో కానివ్వండి 2 lakh పైన ఉన్న వాళ్ళకి 10 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. 10 కోట్లు ఇన్వెస్ట్ చేయడం అంటే అదంతా చిన్న విషయం కాదు, ఈజీ కూడా కాదు. మరి మీకు ఒక 10 కోట్లు ఆల్మోస్ట్ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఎడ్యుకేషన్కి ఇచ్చే వాల్యూ ఏంటి మీరు అర్థం చేసుకోవాలి. అందరూ అంటారు హార్డ్ వర్క్ చేయండి, హార్డ్ వర్క్ చేయాలి అంటారు. స్మార్ట్ వర్క్ చేయండి, థింక్ స్మార్ట్, యాక్ట్ స్మార్ట్, ఆస్క్ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్ స్టూపిడ్ క్వశ్చన్ అడగండి, తప్పేం లేదు. ఎందుకంటే మన క్వశ్చన్ అడగక చాలా మంది వెనకబడిపోయి ఉంటాం. కమ్యూనికేట్ చేయండి, మాట్లాడండి, ఇంటిగ్రేట్ అవ్వండి, ఇక్కడ కులమతాలు తీసుకురాబాకండి. ఎప్పుడైతే మీరు ప్రశ్నలు అడుగుతారో, కలుస్తారో డెఫినెట్ గా మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. లాస్ట్ 5 years గా ఇంటర్మీడియట్ విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ లేవు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ దాన్ని ఈ ప్రభుత్వం పునరుద్ధరించినందుకు ఇంటర్మీడియట్ జిల్లా విద్యాశాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. 9,50,00,000 బడ్జెట్తో 2,50,000 మంది విద్యార్థులకు, అంటే గవర్నమెంట్ కాలేజెస్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, హై స్కూల్ ప్లస్లో ఉన్నటువంటి విద్యార్థులు మొత్తం కలిపి 2,50,000 మంది ఉన్నారు. ఈ 2,50,000 మంది విద్యార్థులు కూడా పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, బ్యాగ్స్. ఈ బ్యాగ్స్ ఇచ్చే కల్చర్ మనం ఒకప్పుడు స్కూల్స్ ఎడ్యుకేషన్లోనే చూసాం. ఈ సంవత్సరం హానరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు ఎవరైతే +2 అంటే 11th class 12th class చదువుతున్నారో వాళ్ళు కూడా బ్యాగ్స్ తప్పనిసరి ఉండాలన్నారు. టెక్స్ట్ బుక్స్ కూడా ఒకప్పుడు ఇచ్చారు, నోట్ బుక్స్ ఇవ్వాల. నోట్ బుక్స్ కూడా ఎందుకు అందట్లేదు, వాళ్ళు కూడా చిన్నపిల్లలే కదా, అందజేయాలని చెప్పారు. ఒక్కొక్క విద్యార్థికి 6 రూల్ బుక్స్, 6 వైట్ బుక్స్, అంటే 12 సెట్ వస్తుంది సార్. 12 సెట్లు ఈ స్టూడెంట్ మొత్తం ఎక్కడా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అలాగే టెక్స్ట్ బుక్ సెట్ అంతా వస్తుంది మీకు. 400 పైన స్ట్రెంత్ ఉన్నటువంటి కాలేజ్ బెస్ట్ కాలేజ్ అండి. దామోదరం సంజీవ గారు పేరుతో పెట్టినటువంటి కాలేజ్ ఇది. ఈ కాలేజీలో ఇంకా స్ట్రెంత్ పడిపోకూడదు, రోజు రోజు ప్రోగ్రెస్లోనే ఉండాలి స్ట్రెంత్. పోలవరం మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేసి రైతులను మోసగించిన దళారులపై కఠిన చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏలూరులోని అన్నే భవనంలో ఆయన మాట్లాడుతూ పోలవరం మండలంలో పలు గ్రామాల్లో రైతుల నుంచి మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు చేసి నెలలు గడుస్తున్నా దళారులు సొమ్ములు చెల్లించకుండా మోసం చేయడం దారుణమని అన్నారు. కొయ్యలగూడెంలో రైతులు చేస్తున్న పోరాటానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున సంఘీభావం ప్రకటించారు. బాధిత రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వ యంత్రాంగం వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. ధాన్యం, మొక్కజొన్న బకాయి సొమ్ములు రైతులకు అందించకుండా మోసగించిన దళారులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే జిల్లాలో ఉపాధి పనులు చేసిన కార్మికులకు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈరోజు పోలవరం మండలంలో పలు గ్రామాలకు సంబంధించిన రైతుల నుండి మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు చేసి దళారులు మోసగించిన పరిస్థితి ఉన్నది. దాదాపు 3.5 కోట్లకు సంబంధించిన ధాన్యం, మొక్కజొన్న బకాయిలు చెల్లించకుండా రైతులు ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు. అయితే నిన్న కొయ్యలగూడ మండలంలో ఒక గొడవంలో ఉన్న ధాన్యం, మొక్కజొన్న నిల్వలు వద్దకు వెళ్ళి రైతులు ఆందోళన చేయడం జరుగుతూ ఉన్నది. అయితే రైతులకు కొన్న ధాన్యం కానీ, మొక్కజొన్న కానీ ఆ గొడవలో ఉంచి వేరే చోటకి తరలించడంతో రైతులు వెళ్ళి అడ్డుకుని మాకు బకాయిలు చెల్లించారు, మా డబ్బులు మాకు సొమ్ములు చెల్లించాలని చెప్పేసి రైతులు నిన్నటి నుంచి ఆందోళన చేస్తూ ఉన్నారు. అయితే ఈ రోజు కూడా ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. అయితే రైతులకు సంబంధించిన మోసం చేసిన దళారుల మీద వెంటనే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బనాయించి రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ప్రభుత్వ యంత్రాంగం మీద, ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మేము రైతు సంఘంగా భావిస్తూ ఉన్నాం. మోసపోయిన రైతులకి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే రైతులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున సంపూర్ణమైన సంఘీభావాన్ని కూడా మేము ప్రకటిస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రభుత్వం వైపు నుంచి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేయకపోవడం వల్ల వచ్చిన సమస్య వల్లే ఇట్లాంటి పరిస్థితులు తలెత్తా ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనలు అనేక పెట్టడం వల్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కానీ, మొక్కజొన్న కానీ అమ్ముకోలేక రైతులు దళారులకు అమ్ముకొని మోసపోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో దళారులు చేసిన మోసాలని
అరికట్టాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వ యంత్రాంగం మీద ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం అధికార యంత్రాంగం స్పందించి పోలవరం మండలంలో పలు గ్రామాల్లో నష్టపోయిన రైతులకి న్యాయం చేయాలి. దాదాపు 3.5 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఈరోజు ఉపాధి కూలీలకి దాదాపు 110 కోట్ల రూపాయలు ఉపాధి కూలీ వేతనాలు చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నది. అయితే 110 కోట్ల రూపాయలు బకాయిలు ఉండడం వల్ల ఇవాళ ఉపాధి పనులు చేసిన కూలీలు కానీ, పేద రైతాంగం కానీ, కౌలు రైతులు కానీ ఇబ్బంది పడతా ఉన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన పనులు లేక చేయడానికి తినడానికి ఇంట్లో ఖర్చులు కూడా లేక ఇబ్బంది పడిన పరిస్థితి ఉన్నది. అయితే కోట్లాది రూపాయలు బకాయిలున్నా, ఉపాధి కూలీ బకాయిలున్నా ప్రభుత్వం చెల్లించుకోవడం చాలా దారుణం. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సిందని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వ యంత్రాంగం చెప్తా ఉన్నది. అంటే కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. మరి నెలలు గడుస్తున్న బకాయిలు, కూలీ బకాయిలు ఎందుకు చెల్లించట్లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి జిల్లాలో ఉపాధి పనులు చేసిన కూలీలకి చెల్లించాల్సిన వేతనాలు ఏవైతే ఉన్నాయో వాటి నిధులు వెంటనే విడుదల చేసి ఉపాధి కూలీలకి అందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూస్తుంది. భారీగా వరదని నిలిచిన స్థానిక తాజ్ హోటల్ బ్రిడ్జ్ మీద భర్తతో కలిసి బైక్పై వెళ్తున్న ఓ మహిళ పట్ల కొందరు ఆకతాయిలు అభ్యంతరకరంగా ప్రవర్తించారు. రోడ్డు మీదున్న వరద నీటిని దోశలతో ఎత్తి ఆమెపై పోస్తూ అల్లరి చేశారు. ఈ వికృత చర్య నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న ఆమెను కొందరు వెనక్కు లాగడంతో ఆ దంపతులు బండి ఒరిగిపోయింది. అయితే పోలీసులు వెంటనే కలగజేసుకుని అల్లరి మొక్కలను చెదరగొట్టారు. ఈ ఉదంతం నెట్టింట వైరల్ అవడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి పర్యటన. లంక గ్రామాల్లోని ప్రజా సమస్యలపై ఆరా. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ పై ఎమ్మెల్యే సోమిరెడ్డి విమర్శల దాడి. గత వైసీపీ పాలనలో భారీ అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణ. సామర్లకోట మండలం పనసపాడులో ఉత్సాహంగా పింఛన్ల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని రద్దు చేయొద్దు. పేద విద్యార్థులకు అన్యాయం చేస్తే ఉద్యమిస్తామన్న మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.